బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వేలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని లోక్సభ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనిలో భాగంగా ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదే అని అంటోంది జీ న్యూస్ సర్వే. ఏపీలో వైసీపీ ఖాతాల్లో 19 ఎంపీ స్థానాలు చేరబోతున్నాయనేది జీ సర్వే చెబుతోంది. ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి 6 స్థానాలు దక్కించుకుంటుందంటూ కూడా అంచనా వేస్తోంది. సంక్షేమం అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపారంటూ కూడా ఈ సర్వే చెబుతోంది. దీంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు అని అంటోంది జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే. ఇక వైసీపీకి 48%, టీడీపీ జనసేన కూటమికి 44% ఓట్లు వస్తాయంటూ కూడా అంచనా వేస్తోంది. ఇదే అభిప్రాయం కనుక అసెంబ్లీకి వర్తిస్తే 133 స్థానాల్లో ఇదే అభిప్రాయం కనుక అసెంబ్లీలో వర్తిస్తే 133 స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని చెప్పి ఈ సర్వే తేల్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ 9 ఎంపీ స్థానాలని, బీజేపీ 5 స్థానాలని, బీఆర్ఎస్ 2 స్థానాలని దక్కించుకుంటుందంటే చెప్తోంది. ఎంఐఎంకి 1 స్థానం గెలుచుకుంటుందంటూ కూడా అంచనా వేస్తోంది. దీంతో పాటు ఇక కేంద్రం విషయానికి వస్తే కేంద్రంలో 3వ సారి ఎన్డీఏదే హవా అని అంటోంది ఆ సర్వే. అయితే ఎన్డీఏకు ఇప్పటికే బీజేపీ అంటోంది. బీజేపీకి సంబంధించి 370 సీట్లు సాధించుకుంటా ఉంటూ బీజేపీ చెప్తూ ఉంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి 400 పైచిలకు వస్తాయంటూ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే జీ సర్వే ఏం చెప్తుందంటే ఎన్డీఏ కూటమికి 377 సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తోంది. గతంలో ఎన్డీఏ కూటమికి 351 సీట్లు వచ్చాయి. ఇక గత ఎన్నికల్లో యూపీఏకు 90 సీట్లు వస్తే ఈసారి ఐఎన్డీఏ కూటమికి 94 సీట్లు రావచ్చని చెప్పి అంచనా వేస్తోంది. దాంతోపాటు ఎన్డీఏకు గత ఎన్నికల్లో 38.4% ఓట్ షేర్ దక్కితే ఈసారి 43.6% ఓట్ షేర్ రావచ్చంటూ కూడా అంచనా వేస్తోంది. దానికి సంబంధించి గ్రాఫిక్స్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. గత ఎన్నికల్లో యూపీఏ కూటమికి 26.4% ఓట్లు దక్కాయి. ఇప్పుడు ఐఎన్డీఐఏ కూటమికి 27.7% ఓట్లు రావచ్చని అంచనా వేస్తుంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే చాలా డిఫరెన్స్గా వస్తుంది. ఎందుకంటే మనం ఇండియా టుడే చూసాం, దాంతోపాటు టైమ్స్ నౌ చూసాం. రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉన్న పరిస్థితి. ఇప్పుడు జీ మ్యాట్రిక్స్ సర్వేకి సంబంధించి చూస్తున్నాం. వైసీపీకి పట్టం కడుతున్న పరిస్థితి. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, జీ మ్యాట్రిక్స్ సర్వే అయితే మాత్రం 19 స్థానాలని, పార్లమెంటు స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంటుందంటూ కూడా జీ సర్వే అంచనా వేస్తోంది. ఒకవేళ ఇదే కనుక ప్రాపర్గా ఇంకా రియాలిటీకి వస్తే కనుక 133 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా దక్కించుకోవచ్చు అంటుంది. సో ఈ సర్వే ఫలితాలకు తగ్గట్టు గ్రౌండ్లో ఉందా? ఓవరాల్గా చూసుకుంటే వరుసగా 2 నేషనల్ మీడియా ఛానల్స్ కు వస్తున్న రిపోర్ట్స్ కి ఇప్పుడు జీ న్యూస్ మ్యాట్రిక్స్ వస్తున్న రిపోర్ట్ కి చాలా తేడా అయితే కనబడుతుంది. మనం బేసిక్ గా చూసుకుంటే వరుసగా గతగా 2 నెలల నుంచి చూసుకుంటున్న రిపోర్ట్స్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న నేషనల్ మీడియా చూస్తున్న కొంత రిపోర్ట్స్ కావచ్చు, కొన్ని సర్వేస్ లో కొంత వైసీపీకి హవా తిరిగి పుంజుకుంటోంది గతంలో కంటే అని చాలా సర్వేస్ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చూసిన జూనియర్స్ మ్యాట్రిక్స్ సర్వేలో కూడా సో దాదాపుగా అదే కనపడుతుంది. వైసీపీకి 19 సీట్లు వచ్చే ఎంపీ సీట్లు, లోక్సభలో 19 సీట్లు ఈసారి రాబోతున్నాయి. తెలుగుదేశానికి 6 సీట్లు రాబోతున్నాయి అని చెప్తూనే పర్సంటేజ్ ఆఫ్ ఓటర్లో కూడా 48% దాదాపుగా టచ్ అవుతుంది వైసీపీకి. తెలుగుదేశం జనసేన కూటమి, ఈ 2 కూటమికి 44% మాత్రమే ఆడే పరిస్థితి ఉంటుంది అని చాలా చెప్తుంది. ఒకవేళ బీజేపీ బహుశా 2వ తారీఖు 3వ తారీఖులో కూడా ఈ కూటమిలో జాయిన్ అవుతుంది అనే ఒక వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ పర్సంటేజ్ కూడా ఆడైతే దానికి ఏమన్నా 44 నుంచి 45-46% వెళ్తుందా, లేదు అక్కడేమన్నా తగ్గి ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. అంటే వైసీపీలో బీజేపీ రోల్ కానీ ఒకసారి అయితే యాంటీ ముస్లిం ఓట్స్ కావచ్చు, లేకపోతే ఓటు డైవర్షన్ కొంత మారే అవకాశం ఉంది. సో ఈ యాంగిల్లో ఇది వైసీపీకి ఇంకా ఓట్ షేర్ పెరిగే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికి కూడా వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఒకటి మాత్రమే చెప్తుంది, మా ఓట్ షేర్ 50%కి మేము ఖచ్చితంగా టచ్ అవుతామని చెప్తున్నారు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే 130 సీట్లకు మేము తగ్గమని అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీలో కీలక నేతలు కావచ్చు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో 130
సీట్లు ఏదైతే అంటే 19 ఏపీ స్థానాలు అనుకున్నప్పుడు దాదాపుగా అసెంబ్లీకి వచ్చేసరికి 130 టచ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ 133 చెప్తున్నారు. సో వాళ్ళు కూడా వైసీపీ కూడా ఇంత స్ట్రాంగ్గా కనబడుతుంది. అదే మాటలు వాళ్ళు చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ మధ్య సిద్ధం సభలు వరుసగా జరిగిన తర్వాత నుంచి అంటే గతంలో 2-3 నెలల వరకు కొంత టీడీపీకి వేవ్ వాళ్ళ పరిస్థితి ఉండింది అని వాళ్ళు కూడా అంగీకరించినప్పటికీ కానీ ఎప్పుడైతే సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి గాజువాక నుంచి స్టార్ట్ చేశారో ఏలూరు తర్వాత రాప్తాడు రేపు అద్దంకి దగ్గర జరగబోతున్న సభలు అంటే 10వ తారీఖు జరగబోతుంది. ఈ సభల్లో ఉవ్వెత్తున జనాలు వస్తున్నారు. దాదాపుగా ఒక సభకి 10 లక్షల మంది హాజరవుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. మనం సాధారణంగా 10 లక్షల మందిని హ్యాండిల్ చేయాలి ఒక సభ పేరు మీద అంటే రాప్తాల్ లాంటి సభను చూస్తే ఆ సభలో 10 లక్షల మంది హాజరయ్యారు. 10 లక్షల దాకా టచ్ చేయారంటే లేదు అంత కాదనుకున్నా కూడా మినిమం 8 లక్షల వరకు అక్కడ టచ్ చేయి ఉంటున్నారనేది అక్కడ మన రిపోర్ట్స్ కావచ్చు మనం స్వయంగా చూసిన వ్యవహారం తెలుస్తుంది. సో ఈ సిద్ధం సభల తర్వాత వైసీపీలో ఉన్న క్యాడర్ మళ్ళీ రీబూస్టప్ అయ్యింది అనేది చాలా గట్టిగా పార్టీలో శ్రేణులు కావచ్చు వాళ్ళందరూ కూడా రీబూస్టప్ అయ్యారు. ఖచ్చితంగా పార్టీని గెలిపించడానికి పార్టీ వైపు అది మరొక వైపు ఏంటంటే బేసిక్ గా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 నెలల్లో చాలా సమీకరణాలు ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఆయన క్యాస్ట్కి సంబంధించి ఈక్వేషన్స్ కుల సమీకరణాల వ్యవహారంలో పర్టికులర్గా వెరీ పర్టికులర్గా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి అంటే ఈయన చేస్తున్న ఇప్పుడు ఈ 35 స్థానాల్లో కావచ్చు మార్పులు కావచ్చు 32 మందికి సిట్టింగ్లకి ఎమ్మెల్యే అభ్యర్థులకి సీట్లు ఇవ్వకపోవడం కావచ్చు కొత్త అభ్యర్థులు కానీ ఇంట్రెస్టింగ్ గా కృష్ణమోహన్ ఎందుకంటే గతం మనం టైమ్స్ నౌ చూసాం అలాగే ఇండియా టుడే టైమ్స్ నౌది చూసుకుంటే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 అలాగే ఇండియా టుడే చూసుకుంటే డిసెంబర్ 17 నుంచి జనవరి 28 ఇండియా టుడే చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అంటే డిసెంబర్ 17 నుంచి జనవరి టైంలో చూసుకుంటే అప్పుడు వైసీపీకి 8 అలాగే టీడీపీకి 17 అలాగే టైమ్స్లో చూసుకుంటే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 అక్కడ చూసుకుంటే వైసీపీకి 19 టీడీపీ జనసేనకి సంబంధించి 6 ఇప్పుడు జీ మ్యాట్రిక్స్ సంబంధించి చూసుకుంటే కనుక ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 27 ఇక్కడ వైసీపీకి 19 టీడీపీకి జనసేన కూటమికి 6 అంటే దాదాపుగా ఈ టైమ్స్ నౌ కావచ్చు లేకపోతే జీ మ్యాట్రిక్స్ కావచ్చు ఫిబ్రవరి నుంచి చేసినప్పుడు ఇక్కడ ఈక్వేషన్ మారుతోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. సో ఇదే వేవ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోందా లేకపోతే ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం? ఎందుకంటే దాదాపు లిస్ట్ అనేది దాదాపుగా ఖరారైన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. ఎస్ సచిన్ అదే నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను. ఒక 3 నెలలు 4 నెలలు ముందు వరకు కూడా వైసీపీ క్యాడర్ కొంత నిస్తేజంతో ఉన్న మాట వాస్తవం. ఎస్ అదే గ్రౌండ్ లో కనపడింది చాలా మందిలో. అయితే ఎప్పుడైతే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పటికీ కూడా 62% ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి 62% ఫ్యామిలీస్ కి అక్కడ ప్రతి సంక్షేమ పథకం వెళ్తుంది అనేది రికార్డెడ్ గా మనకు కనపడుతుంది. మామూలుగా మనమేమో మాటలకు వాళ్ళు చెప్తున్నట్టు పార్టీలు మాట్లాడుతున్న లెక్కలు కదా, మన దగ్గర ఉన్న రికార్డ్ గవర్నమెంట్ రికార్డ్ లో కావచ్చు వీటన్నిటిలో చాలా క్లారిటీగా కనపడుతుంది. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ని టచ్ అయ్యి సంక్షేమ పథకాలన్నీ టచ్ అయినప్పుడు సో తర్వాత వస్తున్న గ్యాప్లో కొంత వెనకపడ్డట్టు కొంత ఎందుకో నిస్తేజం అయింది. తర్వాత పార్టీలో ఒకసారిగా ఎమ్మెల్యేలను వెళ్ళిపోమంటున్నారు, ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వట్లేదు, కొంత గదరగోళమైన పరిస్థితులు అయితే కనపడ్డాయి. అయితే మనం చూస్తే 68 స్థానాలు దాదాపుగా 68 స్థానాల్లో అభ్యర్థులను పూర్తిగా మార్చేశారు. ఎంపీలని కొంతమందిని ఎమ్మెల్యేలుగా పంపించారు, కొంతమందిని ఎంపీలని వెళ్ళిపోమన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. 32 మంది ఎమ్మెల్యేలని సీట్లు ఇవ్వలేదు. అంటే చాలా ఈక్వేషన్స్ దానికి నిజంగా ఇన్ని సమీకరణాలు మార్చాలి అనుకుంటే చాలా గెట్స్ కావాలి. నిజంగానే జగన్ ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో తనకి ఒక స్టాండ్ వచ్చేసారు. ఆయన నాకు ఒక అంచనా ఉంది, ఆ అంచనా ప్రకారమే ఈ వ్యవహారం జరగబోతుంది. కుల సమీకరణాలు సామాజిక సమీకరణాలు అన్ని నాకు ఒక లెక్క ఉంది అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆయన. ఇటీవల కాలంలో కూడా ఆయన ఈ 130కి మనకి తగ్గవు అన్నట్టుగా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ వ్యవహారాన్ని నాకు వదిలేయండి, నేను ముందుకు తీసుకుని వస్తాను, తిరిగి అధికారంలోకి మనమే రాబోతున్నామని చెప్పిన పరిస్థితి ఆయన ఉంది. అంటే ఆ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఈ 130 సీట్స్ ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు వస్తున్న టైమ్స్ నౌ కావచ్చు, నిన్న ఈ రోజు వచ్చిన జీ కావచ్చు, ఈ రెండింటిలో కూడా సేమ్ అదే క్లాస్ లో ఉంది. సేమ్ ఇంచుమించుగా అదే రేట్ లో వాళ్ళు ఒకే షేర్ లో కనపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే
ఇది అంతవరకు ముందు వరకు ఉంటుందా లేదా అనే లోపల ఫస్ట్ వైసీపీలో వచ్చిన ఇబ్బందులు ఏదైతే మొదట 2-3 రోజుల్లో కొంతమంది అలిగి వెళ్ళిపోవడము, లేదు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం, ఇటన్నీ ఎంపీలు కొంతమంది వెళ్ళిపోవడం, ఇవన్నీ కొంత జరిగిన మాట వాస్తవం. మనం చూసుకుంటే కొన్ని జిల్లాలు వాస్తవంగా చూసుకుంటే నెల్లూరు, ఒంగోలు లాంటి జిల్లాలు బాగా ఇప్పుడు కూడా స్టిల్ అది స్ట్రగుల్లో ఉంది, ఇంకా సెట్ కాలేదు. అయినప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో సెట్ అయిపోయింది. 31 మంది ఎమ్మెల్యేలని సీట్లు లేకుండా అసలుకి మీరేం భయపడద్దు నేను చూసుకుంటానని చెప్పిన తర్వాత 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత స్టిల్ ఈ రోజు కూడా నిన్న కూడా 5 మంది స్థానాల్లో మార్పులు చేర్పులు, గుంటూరు ఎంపీ తర్వాత డిప్యూటీ సీఎం వాళ్ళ కూతురికి సీట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా మార్పులు జరిగిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ కాన్ఫిడెంట్కి మరి ఇదే లెవెల్ ఎలక్షన్ మూడ్ వరకు వైసీపీ తీసుకుంటుందా? అంత మూడ్ని పబ్లిక్లోకి తీసుకువెళ్లే పరిస్థితి ఉంటుందా? అంటే వైసీపీ చాలా తెలివిగానే ఈ వ్యవహారంలో ప్లాన్ చేస్తుందని అనేది. అంటే మరోవైపు చూసుకుంటే తెలుగుదేశం జనసేన టికెట్లు ప్రకటించిన తర్వాత 118 స్థానాల్లో టికెట్లు ప్రకటించిన తర్వాత జనసేనకి 24 సీట్లు ఇవ్వడం అనేది ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందో మనం చూసాం. కాపుల్లో కావచ్చు, ఆ సామాజిక వర్గాల్లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. కానీ నిన్న జరిగిన సభ వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపి రీబూస్టప్ చేయడానికి, వాళ్ళ శ్రేణులన్నీ సమాయత్తం చేసుకునే దానికి కొంత టైం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇంకా స్టిల్ అది తగ్గలేదు. వాళ్ళ గ్యాప్ ఇంకా కొంత సర్దుబాటు జరగలేదు. ఆ రెండు జనసేన మధ్య తెలుగుదేశం మధ్య ఉన్న ఓటు ట్రాన్స్ఫర్షిప్ కావచ్చు, లేకపోతే శ్రేణుల్లో గ్రౌండ్లో ఉన్న వ్యవహారాల్లో ఇంకా ఎక్కడో కొంత తేడా ఇప్పుడు వరకు ఈ రోజు వరకైతే అటువంటి సిచ్యువేషన్ స్టిల్ ఉంది. అంటే ఇంకా టైం ఉంది. బహుశా ఈ 40 రోజుల్లో వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చూడాలి. వాళ్ళు ఏ విధంగా రెండు శ్రేణుల్ని కలుపుకొని వాళ్ళని ముందుకు వెళ్లే ప్రయత్నం ఎలా చేస్తారో కూడా మనం చూడాలి. సో ఇప్పుడైతే వైసీపీ ఒకటే చెప్తుంది, మేము ఆల్రెడీ విన్నింగ్ మూడ్ లో ఉన్నాం, మేము ఇంకా మాకు ఎన్నికలు ఏ రోజు వచ్చినా సరే మేము అట్లా ఎలక్షన్ కంప్లీట్ చేస్తామనే యాంగిల్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ శ్రేణులు సమాయత్తం చేయడంలో మాత్రం కొంత వెనకబడ్డ బాటలో ఉన్న వైసీపీ ఈ 2-3 ఈ వారంలో మాత్రం కొంత స్పీడప్ చేసిందనే చెప్పాలి. సిద్ధం ప్రధానంగా చూసుకుంటే సిద్ధం లాంటి సభలు వాళ్ళల్లో క్యాడర్లో మళ్ళీ రీబిల్డప్ చేయడానికి అది 100% వర్కౌట్ జరిగింది. అది 100% ఈరోజు ఈ కాన్ఫిడెంట్గా వీళ్ళు నాకు 130 తగ్గకుండా ఏంటంటే ఈ రీబిల్డప్. ఎస్, కానీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి ఒక్క స్థానాన్ని కూడా ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే రీసెంట్గా షర్మిల అడుగు పెట్టిన తర్వాత కాస్త ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పక్షంలో కాంగ్రెస్కి సంబంధించి ఒక్క స్థానాన్ని గురించి కూడా అక్కడ కైవసం చేసుకున్న అవకాశాలకి ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి. కానీ ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుందా పార్లమెంట్ ఎన్నికల్లో? ఎస్ సార్, కొంత పర్సంటేజ్ షేర్ అంటే నేనేమంటానంటే గతంలో కాంగ్రెస్కి ఇండివిజువల్గా ఇక్కడ పోటీ చేసినప్పుడు 1.3, 1.4% షేర్ వచ్చింది, అంత మాత్రమే షేర్ వచ్చింది. కానీ షర్మిల వచ్చిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ పగ్గాలను చేతుల్లో తీసుకున్న తర్వాత కొంత వేవ్ అయితే పెరిగింది. అంటే కొంత కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇది ఎంత మాత్రం షేర్లోకి వెళ్తుంది, ఎంత వేవ్ని తీసుకెళ్తుంది అనుకుంటే బహుశా 2-3% కంటే ఎక్కువ షేర్కి కాంగ్రెస్ రాదేమో అనేది అంచనా. బహుశా ఎంపీలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు బహుశా ఇప్పుడు వరకు. బహుశా ఇంకేదైనా ఉంటే కడప లాంటి ప్రాంతాల్లో కొంత టైట్ ఇవ్వగలచ్చు, లేదు షర్మిల ఎక్కడైనా వేరే ప్రాంతంలో కడపని కాదని వేరే ప్రాంతాల్లో చేస్తే కొంత అక్కడ వరకు తెప్పితే ఎంపీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి ఓటు షేర్లు అయితే పెరగవు, అక్కడ ఎంపీ స్థానాలు గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల వరకు అయితే. సో రేపు బీజేపీతో జనసేన అండ్ టీడీపీ కూటమి కలుస్తోంది అని ఒక సమాచారం అందుతుంది. 2వ తారీఖు వీళ్ళు ముగ్గురు ప్రకటిస్తారు అనే ఒక ఉంది కాబట్టి సో బీజేపీతో తెలుగుదేశం మళ్ళీ కలిసి ముగ్గురు కూటములు వచ్చిన తర్వాత అక్కడ షేర్ ఏ విధంగా ఉంది, పబ్లిక్ అక్కడ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఓకే, నో డౌట్ ఇండియా వైజ్ గా బీజేపీకి పెద్ద ఎత్తున ప్రపంచం రాబోతుంది, మోడీ ప్రపంచం కనబడుతుంది అనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. మనకి కొంత అర్థమవుతుంది కాంగ్రెస్ ఇంకా పుంజుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వచ్చిన 90 స్థానాల కంటే ఈసారి ఒక 4-5 స్థానాలు పెరిగే పరిస్థితి కంటే ఎక్కువ ఉండదనేది అన్ని సర్వేలు చెప్తున్న పరిస్థితి. కానీ
ఈ బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసిన తర్వాత వీళ్ళ కూటమి ఏ విధంగా ఇంపాక్ట్ వస్తుంది, వీళ్ళు ఏ విధంగా మూవ్ అవుతారు, అది వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుందా లేదు మైనస్ అవుతుందా అనేది చూడాలి. ఇక్కడ జగన్ పరిస్థితిలో జగన్ ఇప్పటికీ సీట్లు మార్చడం, ఈ సామాజిక సమీకరణాల పేరిట కొంతమంది సీనియర్ నేతలు, కొంతమంది బలమైన రెడ్లు బయటకు వెళ్ళిపోవడం, అది నిజంగానే జగన్కి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికి అందుతున్న సర్వేల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ ఎక్కడా పడిపోలేదు, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతూనే ఉంది అనేది ఇప్పుడు జరుపుతున్న సర్వేస్ కూడా. కానీ ఎంతవరకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు వరకు సీట్ల మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కొంత గందరగోళమైన పరిస్థితులు ఏ స్థాయి వరకు అతన్ని తీసుకెళ్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, నేను ప్రజలకి ప్రతి ఇంటికి నేను సాయం చేశాను, నేను మేలు చేయకపోతే నాకు ఓటు అడగదు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి, నాకు ఓటు వెయ్యొద్దన్న అడిగానని కూడా. అంటే ఒక నాయకుడు ఈ మాట చెప్పడం స్ట్రైట్గా, నేను మేలు చేస్తేనే నాకు ఓటు వేయండి, నేను మీ ఇంటికి మీకు సాయం చేయలేకపోతే నాకు ఓటు వెయ్యొద్దని కూడా చెప్పండి అని చెప్పగలిగిన పరిస్థితి లేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మాత్రం పబ్లిక్లో ఆ క్రెడిబిలిటీ విషయంలో మాత్రం అతను తెచ్చుకోగలిగాడు. సో మిగతా విషయాలు కేవలం సంక్షేమం పథకం మాత్రమే చూస్తున్నారా, అభివృద్ధి అంశాన్ని కూడా చూస్తారా? ఈ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు అందరూ చెప్పేది రోడ్లు లేవు, ఇంకోటి లేవు, కనీసం ఇవి లేవు, ఇవన్నీ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సంక్షేమమే ఓకే అనుకుంటే జగన్ వైపు చూసే పరిస్థితి లేదు, అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ ఓటరు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి. ఇప్పుడు వస్తున్న సర్వేస్ ఇవన్నింటిలో కూడా తెలుగుదేశం కూటమి ఏ విధంగా దాన్ని క్యాష్ చేసుకుంటుంది, లేదు జగన్మోహన్ రెడ్డి తనకున్న కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెంట్ నిలబెట్టుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక్కసారి తెలంగాణ వెళ్దాం. తెలంగాణలో ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ ఫామ్ అయి ఉంది. అసెంబ్లీ సీట్లలో, ఇన్ఫాక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఇంపాక్ట్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల మీద ఎంత మేర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక్కసారి తెలంగాణకి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకి సంబంధించి చూస్తే కనుక తెలంగాణలో కూడా ఇక్కడ కాంగ్రెస్ దాదాపు 9 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో మీకు ఆ డిస్ప్లేలో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ 9 స్థానాలని కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తోంది. అలాగే బీజేపీకి 5, బీఆర్ఎస్కు 2, ఎంఐఎంకి 1 స్థానం దక్కచ్చు అని చెప్పి అంచనా వేస్తోంది జీ సర్వే. సో కాంగ్రెస్కి 9 ఎంపీ స్థానాలు దక్కుతాయంటుంది, బీజేపీకి 5 స్థానాలు, బీఆర్ఎస్కి 2 స్థానాలు. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోలేదు, ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం కాంగ్రెస్కి సంబంధించి కూడా ఎన్ని సీట్లు సాధించింది, బీజేపీ ఎన్ని స్థానాలు సంపాదించింది, బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు సంపాదించుకుంది అనేది. కానీ ఈసారి చూస్తే కనుక బీఆర్ఎస్కి కేవలం 2 స్థానాలు దక్కచ్చంటూ చెప్తున్న పరిస్థితి. బీజేపీకి మాత్రం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1 స్థానం పెరుగుతోంది. కాంగ్రెస్కి దాదాపు 5 స్థానాలు పెరుగుతున్న పరిస్థితి కింద చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది, ముఖ్యంగా తెలంగాణలో ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది నేతలు పార్టీని వీడి, అంటే బీఆర్ఎస్ని వీడి ఇటు కాంగ్రెస్లో చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా కొంతమంది పార్లమెంటు సభ్యులు ఇటు పార్టీని విడుతున్న పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ప్రెసెంట్ చూసుకుంటే బీఆర్ఎస్కి 9 మంది, బీజేపీకి 4 ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 3 ఉన్నారు, ఎంఐఎం నుంచి 1 ఉన్నారు పార్లమెంటు స్థానానికి సంబంధించి కైవసం చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూసుకుంటే కనుక కాంగ్రెస్కి 9, బీజేపీకి 5, బీఆర్ఎస్కి 2, ఎంఐఎంకి 1 స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ చెప్తోంది మేము 17కి 17 కొడతా ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాలు అయితే 17కి 17 కాకపోయినా 17కి 10 కొడతా ఉంటుంది. కానీ కాంగ్రెస్కి సంబంధించి 9 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందంటూ కూడా జీ సర్వే చెబుతోంది. అలాగే బీజేపీకి సంబంధించి బీజేపీ కూడా ఆశిస్తోంది దాదాపు మేము 10 స్థానాలను ఇక్కడ సంపాదించుకుంటాం, కనీసం 8 స్థానాలైనా ఇక్కడ కైవసం చేసుకుంటా ఉంటూ కూడా. అయితే సర్వే ఫలితాలు మాత్రం బీజేపీకి ఈ విషయంలో కాస్త అంటే వాళ్ళ అంచనాల విషయంలో కాస్త ప్రతికూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బీజేపీకి ప్రస్తుతానికి 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ ఇంకొక స్థానం మాత్రమే దక్కచ్చు అనేది చెప్తోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఒకటి ఏదవ్వచ్చు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవాలి. ఇక బీఆర్ఎస్కి సంబంధించి గట్టి షాకే అని చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రస్తుతం 9 మంది, అఫ్కోర్స్ ఒకరు జంప్ అయినప్పటికీ కూడా
వాట్ ఎవర్ ఇట్ మేబీ 9 అనుకుందాం. కానీ జీ సర్వే ఫలితాల ప్రకారం, జీ సర్వే సంచలన సర్వే ప్రకారం, లేకపోతే అభిప్రాయ సేకరణ ప్రకారం బీఆర్ఎస్కు 2 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎంఐఎంకి 1 స్థానం గెలుచుకుంటుందని కూడా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎంకి సంబంధించి హైదరాబాద్ని అలాగే కైవసం చేసుకుంటుందా, లేకపోతే వేరే చోట్ల కూడా బరిలోకి దించి ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందా? సో తెలంగాణలో ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది, ఎటువంటి పర్ముటేషన్స్ కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వబోతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, జీ సర్వే కొద్దిసేపటి క్రితం ఒక సంచలన విషయాన్ని అభిప్రాయ సేకరణలో భాగంగా ఇన్ఫాక్ట్ పొజిషన్స్ చూసాం. కాంగ్రెస్ 9 స్థానాలు దక్కించుకుంటుందని చెప్తోంది. బీజేపీకి 5, బీఆర్ఎస్కు 2, అలాగే ఎంఐఎం 1 స్థానాలని చెప్పి. ఇంతకీ కాంగ్రెస్ 10 అనుకుంది, కానీ మిస్ అవుతున్న 1 ఎంపీ స్థానం ఎక్కడ? బీజేపీ కలిసి వస్తున్న 1 ఎంపీ స్థానం ఎక్కడ శ్రీధర్? యాసటినట్టు పార్లమెంట్ ఎన్నికలపై కూడా జీనియస్ సంచలనమైనటువంటి సర్వే రిపోర్ట్ కూడా బయటపెట్టి దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలలో 3 ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలకు వివిధ పార్టీలు కూడా ఒకవైపు కూడా ఎన్ని స్థానాలు గెలుస్తారన్న దానిపై వెల్లడించారు. ప్రధానంగా అధికారంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు కానివ్వండి, మరోవైపు బీజేపీకి 5 స్థానాలు, అలాగే బీఆర్ఎస్కు 2 స్థానాలు ఇచ్చింది. మరోవైపు ఎంఐఎం సాంప్రదాయంగా వస్తున్నటువంటి పార్టీకి 1 స్థానం యథావిధిగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పటికే కాంగ్రెస్ వీలైనన్ని ఎక్కువ సీట్లు 14కు పైగా కూడా సీట్లు గెలుస్తామని ఒకవైపు కూడా ఇటు రాష్ట్రంలో ధీమాగా ఉన్నప్పటికీ మరోవైపు 10కి పైగా స్థానాలు కూడా గెలవాల్సిందే లక్ష్యంగా పెట్టుకొని కూడా ఒకవైపు కాంగ్రెస్ పావులు కలుపుతున్నప్పటికీ జీనియస్ వెల్లడించినటువంటి సర్వేలో మాత్రం 9 స్థానాలు ప్రధానంగా ఇప్పటికటో ఖమ్మం కానివ్వండి, అలాగే నల్గొండ కానివ్వండి, మహబూబ్నగర్కు సంబంధించి కూడా ఒకవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ ఒకవైపు కూడా అఖండ విజయం, అంటే అక్కడనే ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడ తావివ్వకుండా కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అదే జిల్లాకు సంబంధించి అటు ఖమ్మం కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, మరోవైపు నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాల మీద ఒకవైపు కాంగ్రెస్ ఆశలు పెంచుకుంటే, మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం మీద ఒకవైపు పూర్తి స్థాయిలో ఆశ పెంచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోపక్క వరంగల్కు సంబంధించి కూడా కాంగ్రెస్ కూడా ఒకవైపు కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈక్వేషన్లో ఒకవైపు చెవెళ్ల స్థానంకి సంబంధించి మరోవైపు జహీరాబాద్ కూడా స్థానం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా చాలానే ఆశలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ 10కి పైగా సీట్లు గెలుస్తామని ఒకవైపు ధీమాతోనే ఉన్నప్పటికీ కూడా మరి జీన్యూస్ సర్వేలో మాత్రం 9 వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మరి ఎక్కడ కాంగ్రెస్ మిస్ అవుతుంది అన్న దానిపై కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీకి సంబంధించి ఒక్కసారి పార్టీకి సంబంధించి ఇప్పటికి ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు పార్లమెంటు ఎన్నికలకు శంకారావం పూరించడమే కాకుండా ఒకవైపు విజయ సంకల్ప యాత్రలు 5 రథయాత్రలు కూడా బీజేపీ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇప్పటికే బీజేపీ హైకమాండ్ వీలైనన్ని ఎక్కువ సీట్లు, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో 400కు పైగా సీట్లు గెలుస్తాం, 360 నుంచి 70 సీట్లు కేవలం బీజేపీకే వస్తుందని ఇప్పటికే ప్రధాని సాక్షాత్తు వెల్లడించారు. కాబట్టి దానికి అనుగుణంగా సీట్లు రావాలంటే ఖచ్చితంగా సౌత్ ఇండియా, అది కూడా తెలంగాణ నుంచి కూడా ఎక్కువ సీట్లు రావాలని ఒకవైపు కూడా రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బీజేపీ 10కి పైగా స్థానాలు ఖచ్చితంగా కొడతామని చెప్తూనే ఒకవైపు గతంలో ఉన్నటువంటి సిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ స్థానాలు 4 బీజేపీకి ఉన్నాయి. ఆ 4కి సంబంధించి 1 ఎక్స్ట్రా వస్తుంది. ఆ 1 ఎక్స్ట్రా దాన్ని కూడా ఒకవైపు మహబూబ్ నగర్ మీద భారీగా అంచెలు పెట్టుకుంది బీజేపీ. మరోవైపు మల్కాజ్గిరి స్థానం పైన కూడా బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. లేదంటే చెవెళ్ళ స్థానం, అలాగే భువనగిరి స్థానం, ఈ స్థానాలపైన మాత్రం బీజేపీ ఆశలు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటిపైన గెలుస్తామన్న ధీమాతోనే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ఒకే 1 స్థానం, గతంలో ఉన్నటువంటి 4 స్థానాలు సిట్టింగ్లు 4 ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి 1 స్థానమే కూడా అధికంగా వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించి ఒక్కసారి సీటుకుంటే గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విరుద్ధంగా, ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్కు సంబంధించి కేవలం 2 సీట్లు, అనగా ఇప్పటికీ ఒకవైపు కూడా కేసీఆర్ పోటీ చేసినా చేయకపోయినా ఒకవైపు మెదక్ సీటు కూడా గెలుస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతల వైపు చర్చించుకున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా మరోవైపు మల్కాజ్గిరి సైతం తమకే అనుకూలంగా ఉందని చెప్పి కూడా బీజేపీ అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈరోజు కేటీఆర్ సవాల్ కూడా చూసాం, మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డిని రమ్మనంటే బీఆర్ఎస్ అక్కడ స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా స్థానాల్లో కాస్త బీఆర్ఎస్కు కూడా ఒకవైపు కూడా ఎదురుగా
ఎదురుగాలి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుగాలి వీచే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు అటు కేంద్రంలో ఒకవైపు కూడా బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి అటు రెండు జాతీయ పార్టీల్లో ఒకవైపు కూడా ఆ రెండు పార్టీల్లో మిగతా సీట్లను పంచుకుంటే 2 సీట్లు మాత్రం బీఆర్ఎస్కు వస్తాయని చెప్పి కూడా సంచలనమైనటువంటి సర్వే కూడా ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్ స్థానానికి వస్తే మాత్రం ఎంఐఎంకు సంబంధించి హైదరాబాద్ స్థానంలో గతంలో మాదిరిగానే అదే స్థానాన్ని మళ్ళీ ఎంఐఎంఏ కూడా ఒకవైపు కూడా ఎంఐఎం అక్కడ కూర్చుంటుంది అని చెప్పి కూడా జీన్యూస్ ఈ సర్వేలో వెల్లడించింది. జీన్యూస్ ప్రధానంగా వివిధ వర్గాల వాళ్ళని కలుసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందితో శాంపుల్స్ తీసుకొని ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందన్న దానిపై కేవలం తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి ఇటువంటి ఫలితాలు ఈ విధమైనటువంటి వివిధ పార్టీలు ఈ స్థానాలను అక్కడ కూడా ఈ స్థానాల్లో ఉంటాయని చెప్పి కూడా జీన్యూస్ వెల్లడించింది. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం సంచలన విషయాలే చెప్పిందని చెప్పుకోవాలి. ఒక్కసారి నేషనల్ వైజ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేషనల్ వైజ్ కూడా ఇటు ఎన్డీఏకి అలాగే ఇండియా కూటమికి సంబంధించి ఐఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా చెప్పింది. ఒకసారి ఎన్డీఏ కూటమికి 377, అలాగే ఇండి కూటమికి సంబంధించి 94, ఇతరులకి 72 స్థానాలు దక్కుతాయంటోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కి 80 స్థానాలకు సంబంధించి 78 సీట్లు సాధిస్తామని చెప్తోంది. ఇక ఛత్తీస్గఢ్లో క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్తోంది. ఇక అలాగే జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్లో 13 సీట్లు బీజేపీ లెడ్ ఎన్డీఏ అక్కడ 13 సీట్లు సాధిస్తుందంటూ కూడా చెప్తోంది. అంటే బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి 13 సీట్లు సాధిస్తుందని చెప్తోంది. ఇక అలాగే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 5, కాంగ్రెస్కి 3 అలా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దాదాపు 377 సీట్లు కైవసం చేసుకుంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో టోటల్గా చూస్తే కనుక ఏదైతే బీజేపీ అనుకుంటుందో అంటే 400 సీట్లకు పైగా కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా సాధిస్తుంది. అందులో బీజేపీని 370 సీట్లు సాధిస్తుందంటూ కూడా సాక్షాత్ ప్రధానమంత్రి చెబుతున్న నేపథ్యంలో కానీ వస్తున్న సర్వే ఫలితాల ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కూటమికి 377 సీట్లు వస్తాయంటూ కూడా అంచనా వేస్తోంది. సో ఇవే సర్వే ఫలితాలు కంటిన్యూ అవుతాయా లేకపోతే, ఎందుకంటే అభిప్రాయ సేకరణలో భాగంగా తీసుకుని చెప్పి జీ సర్వే చెప్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతోంది, ఇవే ఫలితాలు రిపీట్ కాబోతున్నాయా, ఇవే ఫలితాలు కంటిన్యూ అవుతాయా? ఎందుకంటే ఇవి ఇప్పుడు అభిప్రాయ సేకరణ అంటే ఒపీనియన్ కింద భావించవచ్చు. రాబోతుందో ప్రీ పోల్ సర్వేస్ కావచ్చు, లేకపోతే మిగతా సర్వేస్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమైనా తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇవే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది? ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి, అలాగే దేశవ్యాప్తంగా ఎటువంటి సర్వేలు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఎటువంటి ముఖ్యమైన సర్వేలకు సంబంధించి జాతీయ ఛానళ్ళు కావచ్చు, లేకపోతే జాతీయ వార్తాపత్రికలు కావచ్చు, ఎటువంటి సర్వేలు చేస్తే వాటి ఫలితాలు ఏంటి ఎప్పటికప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ముందుంచే ప్రయత్నం చేస్తోంది. సో ఏం జరగబోతుంది, ఈ సర్వే ఫలితాలు లేకపోతే అభిప్రాయ సేకరణ ఇదే కంటిన్యూ కాబోతుందా, ఏం జరగబోతోంది వేచి చూద్దాం.